అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ సౌజన్య, హైకోర్టు అడ్వకేట్, బీసీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఒక వేదిక జరిగింది ఇక్కడ మన సంగారెడ్డిలో. సో ఇక్కడికి మేము అందరం ఏకమయ్యి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఏర్పరచుకున్నాము. సో ఇది మొత్తం టాపిక్ అబౌట్ 42% రిజర్వేషన్ గురించి నడుస్తూ ఉంది. సో మేమేం చెప్పదలుచుకుంటున్నాం ఏంటంటే, ఇంకా మమ్మల్ని మోసం చేయకండి. చెప్పిన మాటల్ని మీద కట్టుబడి మా రిజర్వేషన్ మాకు ఇస్తే ఇంకా ముందు మేము మీకు తోడయి మిమ్మల్ని గెలిపిస్తూ ఉంటాం. కానీ అబద్ధాలు చెప్పి, హామీలు చెప్పి, సాకులు చెప్పి దాన్ని దాటుకుంటూ పోవడం కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, కోర్టులో ఆల్రెడీ స్టే ఆర్డర్ పడింది. దానిని కూడా ల్యాగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నేనేమంటున్నా అంటే, సీఎం గారు మా మీద ఉన్న ప్రేమతోని ముందుకొచ్చి ఉన్న కేసుని విత్డ్రాల్ చేయించేసి ఆయన కూడా ఇంప్లీడ్ అయితే 42% రిజర్వేషన్ ఈజీగా వస్తుంది. కానీ ఇట్లా ఇవన్నీ పంచాయతీలు పెట్టి ఇట్లా మామూలుగా దాటుకుంటా ఆల్రెడీ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇక్కడ మా మీద ఏముంది? ఆయన చెప్పిన మాటకే మేము గట్టిగా మాట్లాడుతున్నాం. 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్లో మాట్లాడారు. ఆ పర్సంటేజ్ మీదనే మేము మాట్లాడుతున్నాం, దాని మీదనే కొట్లాడుతున్నాం. బైకాట్లు, ధర్నాలు ఎన్నో జరుగుతున్నాం. కానీ ఖబర్దార్ ఒకటే చెప్తున్నా, ఓట్లు మావే, సీట్లు మావే. ఒక్కవేళ మీరిగిన మీ మాట మీద నిలబడకపోతే మేమేం చేయాలో మేము అదే చేస్తాము. ప్రభుత్వం మెడలు వంచి మరీ మా 42% రిజర్వేషన్ మేము సాధించుకుంటామని గట్టిగా మాటిస్తున్నాము. జై బీసీ.